హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, నేను ఇవాళ వీడియో ఏంటి అనేది నేను చెప్పబోయే ముందు, ఒకవేళ ఎవరైనా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ నేను ఏదైనా వీడియో పెట్టినా అది మీకు వెంటనే నోటిఫికేషన్స్‌లో రావాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంటది. అది క్లిక్ చేసేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక రెసిపీ అనమాట. ఒక క్విక్ రెసిపీ అనమాట. ఏంటంటే అది బనానాతో కేక్ అనమాట. అది కేక్ అంటే అది కూడా మన ఓవెన్లో చేయడం కాదు, జస్ట్ నార్మల్ స్టవ్ మీద చేసేయడమే. సో అంటే జనరల్గా మనందరి ఇంట్లో బనానాస్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి మనం తినము, అది కొంచెం బాగా పండిపోయి అంత పాడేయాల్సి వస్తుంది. సో అలాంటి పండిపోయిన బనానాతో అనమాట మన రెసిపీ ఇవాళ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బనానా నార్మల్గా తిని మనకి బోర్ కొట్టేస్తుందండి ఒక్కోసారి. అండ్ పిల్లలు కూడా ఒక్కొక్కసారి మారం చేసేస్తారు, వద్దు మేము తినము అని. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, పక్కా వాళ్ళకి నచ్చుద్ది. ఎంత బాగా నచ్చుద్ది అంటే నేను ట్రై చేశాను రెసిపీ. వితిన్ 1 అవర్లో కేక్ అంతా అయిపోయింది, అంత బాగా వచ్చింది. సో ఇంకెందుకు లేటు, వెంటనే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలండి. పౌడర్ షుగర్ లేకపోతే జస్ట్ నార్మల్ షుగర్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 కప్ మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మెల్టెడ్ బటర్ బదులు రీఫైండ్ ఆయిల్ వాడచ్చు. నా దగ్గర ఆయిల్ లేదు, అందుకని నేను దాని సబ్స్టిట్యూట్గా మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. తర్వాత ఈ రెండు బాగా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకి బాగా పండిపోయిన బనానా ఉంటుంది చూసారా, మెత్తగా అయిపోతుంది. అలాంటి బనానా ఒకటి తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న బనానా పేస్ట్ 1 కప్ తీసుకుని ఈ మిక్స్చర్లో కలుపుకోవాలి. ఇక్కడ నాకు బనానా భలేగా చాక్లెట్ లాగా వచ్చింది, అదేంటో తెలీదు. సో ఆ 1 కప్ బనానా పేస్ట్ మనం దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ మైదా తీసుకున్నానండి. చెప్పా కదా ఈ రెసిపీలో మనకి మెయిన్ అన్ని 1 కప్ మెజర్మెంట్స్ అనమాట, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. కావాలనుకుంటే మీరు 2 కప్స్ తీసుకుంటే మళ్ళీ అన్నీ 2 కప్స్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మైదా కూడా వేసుకుని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఆ తర్వాత సేమ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నేను ఉంది కాబట్టి వేసుకున్నాను. ఎందుకంటే మన బనానా తీపి ఉంటుంది కదా, అది ఓవర్కమ్ చేస్తుంది మన వెనీలా ఎసెన్స్ని. సో మీకు ఇక్కడ మిక్స్చర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఇలా పాలు వేసుకోవచ్చు. నాకు కొంచెం గట్టిగా అనిపించిందని నేను కొంచెం పాలు వేసుకున్నాను. సో పాలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మీకు అంటే జారుడుగా రావాలండి, మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పలుచగా కూడా రాకూడదు. మరీ పలుచగా వస్తే కేక్ సరిగా రాదు. సో నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసేసుకుని, చిన్ని బౌల్, అందులో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను గిన్నెలోనే డైరెక్ట్ ఇలాగా నెయ్యి రాసుకున్నానండి. సారీ, ఆయిల్ కాదు, నెయ్యి. మంచిగా ఇలా నెయ్యి రాసేసుకుని ఇందాక మనం మిక్స్ చేసుకుని ఉన్న బ్యాటర్ ఉంది కదా, అది వేసేసుకోవడమే అందులో. సో ఇలా మనం బ్యాటర్ అంతా వేసుకుని మొత్తం అంతా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకొని ఒకసారి జస్ట్ ట్యాప్ చేసుకోవాలి, ఏమన్నా ఎయిర్ అది ఏమన్నా ఉంటే కలిసి ఇది అయ్యేలాగా అనమాట. సారీ, నాకు చెప్పడం రాలేదు. సో ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇలా కొంచెం అడుగు మందంగా లోతుగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకోవాలండి. ఈ స్టాండ్ మీద మనం ఇక్కడ ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ గిన్నె అలా పెట్టేసుకోవాలి. జస్ట్ అలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. హై కాకుండా మీడియం కాకుండా సిమ్లో ఉంచుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే 15 మినిట్స్ పడుతుంది, బట్ నాకు ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ ఆగాక చూశాను. చెక్ చేస్తున్నాను, జస్ట్ ఇలా ఫోర్క్తో చెక్ చేసుకుంటే ఇక్కడ మన పిండి అంటుకుంది కదా, ఇలా అంటుకుంటే ఇంకా అవ్వలేదన్నమాట. సో నేను మళ్ళీ మూత పెట్టేశాను.
సుమారు ఒక 30-40 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేశాను. ఈసారి కొంచెం మీడియం పెట్టాను. తర్వాత మళ్ళీ లో పెట్టేసాను మాడుతుందేమో అని. సో ఇంచుమించు 40 మినిట్స్ అయ్యాక ఇలా ఫోక్‌తో చెక్ చేసుకుంటే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇలాగ సైడ్స్ ఒకసారి ఇలా అనేసుకొని చాకుతో కానీ స్పూన్‌తో కానీ అనేసుకొని మనం ప్లేట్‌లోకి మార్చుకోవాలి. బట్ బాగా కూల్ అయ్యాకనే మార్చుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం కూల్ అవ్వకుండా మార్చేసుకున్నాను. అందుకనే నాకు ఇంకా కొంచెం అంటుకున్నట్టు వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన పాలు అది ఏమన్నా ఎక్కువ వేసినా కూడా ఇలాగా గట్టిగా కేక్‌లా రాదు. సో నేను ఇక్కడ పాలు కూడా ఎక్కువ వేసాననమాట. సో ఇదే అండి కేక్ మంచిగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు చాలా ఫ్లఫీగా టేస్టీగా వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట ఇది. ఫస్ట్ టైం బేక్ చేశాను నేను. ఇలా స్టవ్ మీద బేక్ చేశాను. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉందండి అసలు కేక్. సో ఇప్పుడు నేను మా అబ్బాయికి పెట్టి చూస్తాను. వాడు అప్రూవ్ చేస్తాడో లేదో చూద్దాము. సో ఇక్కడ నేను ఎలా ఉందని అడిగాను. సూపర్ అన్నాడు. సో మన కేక్ అప్రూవ్ అయిపోయింది. సో ఇది చేసిన ఒక హాఫ్ అన్ అవర్కే నా కేక్ అంతా అయిపోయిందండి. సో ఇంతేనండి మన బనానా కేక్. సరే కదండి, ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నాకు డెఫినెట్లీ మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ బనానాతో ఇంకొక రెసిపీ కూడా నేను ట్రై చేశాను. అది కూడా ఒక క్విక్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ. సో నేను అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.